సినిమా ఇండస్ట్రీలో జనరల్‌గా ఇక్కడ నా కళామ తల్లి ఒడిలో నేను ఉండిపోవాలి. నేను ఆర్టిస్ట్‌గా, టెక్నీషియన్‌గా సర్వైవ్ అవ్వాలి ఇయన్నీ అనుకుంటూ ఉంటాం గదా! ఎవరో సపోర్ట్ జేస్తారు. ఏదో మ్యాజిక్ జరుగుతుంది. ఎవరో సపోర్ట్ జేస్తే సినిమా ఇండస్ట్రీలో నేను దుమ్ము లేపి వదులుతానని జెప్పేసి చాలామంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు అనుకుంటూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీ అంతా పూర్తిగా స్వార్థపూరితంగా ఉంటది. ఎవ్వడి దూల వాడిదంతే ఇక్కడ. ఇప్పుడు నా దగ్గరికి ఈసీలోకి వచ్చారనుకోండి ఒక ఆర్టిస్ట్ కానీ టెక్నీషియన్ కానీ ఇంతకంటే బెటర్ చాయిస్ వస్తే 2 సెకండ్లు కూడా ఆలోచించరు. సూర్య గారి ఎమోషన్ చూసుకోరు, జంపు ఇమ్మీడియట్ అటు షిఫ్ట్ అవుతారు అనమాట. అలాంటి దరిద్రమైన ఇండస్ట్రీలో మనం ఉన్నాం. ఎందుకు దరిద్రమైన అనే వర్డ్ వాడాల్సి వస్తుందంటే అలా మనుషులు వస్తున్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి, అలా వస్తున్నారు. సార్ నాకు ప్యాషన్ సార్, ఆర్టిస్ట్గా చింపేస్తాను సార్. ఆ చింపుడు ఎంత ఉంటుంది? 2 రోజులు ఉంటుంది, లేదంటే 24 అవర్సే ఉంటుంది. తర్వాత కనబడు. అరే ఇంత ప్యాషన్తో వచ్చాడని చెప్పేసి ఏదైనా క్యారెక్టర్ ఇచ్చామనుకో, ఫస్ట్ రోజు చేస్తారు, సెకండ్ రోజు జంపు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రొడక్షన్స్ కొత్త వాళ్ళని ఎంటర్టైన్ చేయరు. ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? ఇలాంటి సిచ్యువేషన్సే ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి మనుషుల మధ్యలో కూడా 100% ప్యాషన్తో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్ళ కోసమే ఈజీ సినిమా వస్తుంటాయి. మనము చెప్పాను, ఈజీ సినిమా ఎప్పుడు కూడా సెలయేరు, అది దాంట్లో పాత నీరు పోతుంటుంది, కొత్త నీరు వస్తుంటుంది అని చెప్పేసి. ఎందుకు ఆ మాట వాడతానంటే, నేను ఇంతే, ఎంతోమంది వస్తుంటారు. దాంట్లో ఎక్కువ శాతం 80%, వీలైతే 90% పీపుల్ ప్యాషన్ అనే మాటతోనే వస్తారు. వాళ్ళకి ప్యాషన్ కాదు, అది ఏదో దూలు అంటారు అంతే. అలా వచ్చి నా లోలు వచ్చి, నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయాలన్నా, నాకు ఎంత ఇస్తారు? నాకు వాడికి ఏమొస్తుందో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు, పేమెంట్ అడిగేస్తుంటారు. ఎంత ఇస్తారు? రోజుకి బయట, అంటే వాళ్ళు బయట పొరపాటున తిరిగి ఉంటే, నాకు జూనియర్ ఆర్టిస్ట్గా వెళ్తేనే 1500 ఇస్తారు సార్, మీరు ఎంత ఇస్తారు చెప్పండి అనే డిస్కషన్స్ ఉంటాయి. సో ఏదేమైనా వాళ్ళు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. నేను చెప్పేది ఒకటే, కొత్త ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ డబ్బుల కోసం అయితే సినిమా ఇండస్ట్రీకి రావద్దండి. డబ్బులు టార్గెట్గా మీరు సినిమా ఇండస్ట్రీకి రావద్దండి. మీకు పేరు వచ్చిందనుకోండి, మీరు వద్దన్నా కూడా డబ్బులు వస్తాయి. ఇక్కడ పేరు వచ్చేంత వరకైనా కష్టపడండి అంటున్నా. మంచి ఆపర్చునిటీ వచ్చింది, మంచి క్యారెక్టర్ వచ్చింది, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ వచ్చింది, హ్యాపీగా చేసేయండి. మీ బాధలు ఎన్నైనా ఉండొచ్చు, వాళ్ళకి ఆ ప్రొడక్షన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. చేసేయండి, ఆ ప్రాజెక్ట్ చేసుకోండి, ఆ క్యారెక్టర్ చేయండి. మీకు పేరు వస్తే ఆటోమేటిక్గా టైం రేట్లోకి వస్తారు, డిమాండ్ పెరుగుతుంది, మీ దగ్గరే పెరుగుతుంది. మీరు డిమాండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఆర్టిస్టులు, టెక్నీషియన్లే కాదు, ఈసీకి సపోర్ట్ చేసే మంచి మంచి కంపెనీ రిలేటెడ్ పర్సన్స్ కూడా నాకు కనెక్ట్ అవుతూ ఉంటారు. అందులో 2 పర్సన్స్ గురించి నేను చెప్పాలి. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్పాను అంటే, మనం ఏదైనా కూడా ఫిల్టర్ చేసేటప్పుడు ఇలాంటి చెత్తంతా వెళ్ళిన తర్వాత ఆనిముత్యాలు లాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కొందరు బయటకు వస్తుంటారు అనమాట. అలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లే, వాళ్ళ గురించే నేను ఇప్పుడు ఈ డిస్కషన్ చేయబోతున్నాను. అందులో ఒక అప్కమింగ్ డైరెక్టర్, సో తన పేరుని ఈరోజు మెన్షన్ చేయాలి, 2 పేర్లని. ఒకరు వచ్చేసి ఉపేంద్ర. ఉపేంద్ర, నేను వన్స్ తను కనెక్ట్ అయిన తర్వాత గ్రేట్, ఏదో ఒక కామన్గా క్యాజువల్గా వచ్చే ఒక అప్కమింగ్ డైరెక్టర్ అనుకున్నాను. కానీ పోను ఆ రిలేషన్ ఎంత స్ట్రాంగ్ అయిందంటే, ఈసీకి వాళ్ళు ఇచ్చే సపోర్టు, నేను కూడా ఈసీకి సపోర్ట్ ఇవ్వట్లేదేమో, అంతగా వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారు ఈసీకి. నేను 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. కానీ ఆ అవకాశాలను ఎవడు యూటిలైజ్ చేసుకోవట్లేదు, కొందరు యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో అందులో ఉపేంద్ర అనే ఒక ఎక్స్ట్రాడినరీ అని ఎందుకంటున్నానంటే, ఆయన దగ్గర ప్యాషన్ కనిపిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఏదో సాధించాలి, కొట్టాలి, గట్టిగా కొట్టాలనే ప్యాషన్ ఉంది. అది ఒకరోజు కాదు, 24 అవర్స్ కాదు, 48 అవర్స్ కాదు. నేను ఎప్పుడు తనకి ఫోన్ చేసినా, ఏం మాట్లాడినా కూడా ఆ ప్యాషన్ అంత ఆ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఏం జరిగినా సరే సినిమా ఇండస్ట్రీలో నా సినిమాలు రిలీజ్ అవ్వాలి, కంటిన్యూగా సినిమాలు చేయాలి, ఒక మ్యాజిక్ క్రియేట్ చేయాలనే ఇంటెన్షన్ ఉపేంద్రలో కనిపిస్తుంటుంది ఎప్పుడు కూడా. తనతో మాట్లాడడం చాలా పాజిటివ్ అనిపిస్తుంటుంది నాకు ఎప్పుడు కూడా. అలాంటి ప్యాషన్ ఉన్న ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ నాకు కావాలి, అంతే తప్ప అడ్డమైన చెత్తంతా కాదు.
చెత్త గురించి నేను డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, వదిలేద్దాం అంతే. చెత్త అని తెలిసిన తర్వాత వదిలేద్దాం. అందువల్లే ఈసీలో మొత్తం చెత్తనంతా డిలీట్ చేయడం జరుగుతుంది. ఎక్కడికక్కడ రీఫ్రెష్ చేసి నాకు 10 మంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఉన్నా చాలు, ఆ లెక్క వేరే ఉండాలి. కానీ బై గాడ్ గ్రేస్ లక్కీ ఏంటంటే నాకు ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది, ఈసీ ఫ్యామిలీ ఉంది. ఒక సపరేట్ వింగ్ క్రియేట్ చేస్తున్నాం దానికి. సో దాంట్లోకి పర్మనెంట్గా అంటే వారణాసి సూర్య ఒకటి చెప్పాడంటే ఎందుకు ఏంటి అని ఆలోచించకూడదు, చక్క ప్రాజెక్టులకు వెళ్ళిపోవాలన్నమాట. క్యారెక్టర్ అయితే క్యారెక్టర్ చేయాలి, టెక్నీషియన్ అయితే వర్క్ చేసుకోవాలి. అంత స్ట్రాంగ్ పీపుల్ని నేను మొత్తం అంతా సిండికేట్ చేసుకుంటూ వస్తున్నాను. అందులో ఉపేంద్ర ఒకరు అప్కమింగ్ డైరెక్టర్. నేను నిన్ననే ఫోన్లో డిస్కస్ చేయడం జరిగింది. సో తను ఎప్పుడో కానీ ఫోన్ చేయడు. ఫోన్ మాట్లాడిన తర్వాత నిజంగా ఇలాంటి టెక్నీషియన్లు కదా నాకు కావాలని అనిపిస్తుంది. సో అలాంటి ఆ టెక్నీషియన్ తన ప్యాషన్తో ఉండడమే కాదు, సినిమాలు చేయడమే కాదు, మరోపక్క ఈసీకి పూర్తి స్థాయి సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాడు. తన దగ్గర ఉన్నవి ఏంటంటే హై అండ్ సిస్టమ్స్ చాలా ఉన్నాయి. తన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దాన్ని కూడా పక్కన పెట్టేసి ఫిల్మ్ ఇండస్ట్రీ కోసమే వర్క్ చేస్తున్నారు. హై అండ్ సిస్టమ్స్ ఒక రూము నాకు తెలిసి మనం వెళ్ళినప్పుడు ఏంటో ఒక 5-6 సిస్టమ్స్ హై అండ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ మొత్తం అంతా సెటప్ మీద మీకు అప్పచెప్తాను సార్. ఈసీని ఎలా డెవలప్ చేయాలో అలా డెవలప్ చేయండి, ఏం కావాలో తీసుకోండి అని ఒక సాఫ్ట్వేర్ కంపెనీనే ఆడ పెట్టేసి నా దగ్గర పెట్టేసి మీరు చేయండి సార్, మీరు కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్ అంతా నేను చూసుకుంటాను, ఎడిటింగ్ టోటల్గా విత్ సాఫ్ట్వేర్లతో సహా అన్నీ నా దగ్గర ఉన్నాయి, మంచిగా ప్లాన్ చేసేయండి, మీరు మాత్రమే చేయగలరు అని చెప్పేసి ఈసీకి ఇస్తున్న సపోర్ట్ అంతా ఇంత కాదు ఉపేంద్ర. సో నేను ఉపేంద్ర గారు ఇలాంటివి అంటే వాళ్ళను అంటే గారు అని చెప్తే ఏంటంటే దూరం పెట్టినట్టు అవుతుంది నా దృష్టిలో. పేరుతో పిలిస్తే ఏంటంటే దగ్గరగా నా మనిషి అనే ఫీల్ నాకు వస్తుంది అనమాట. అందువల్లే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్న వాళ్ళని ఇప్పుడు కూడా పెద్దవాళ్ళైనా సరే పేరుతో పిలుస్తుంటాను అనమాట. అది అందరికీ తెలుసు. సో అంటే అది ఆప్యాయత అనమాట. అంత ఆప్యాయతగా నేను వాళ్ళను చూసుకుంటూ ఉంటాను, నా ఫ్యామిలీ మెంబర్స్ని. సో ఉపేంద్ర ఈసీలో ఉండడం అనేది, ఈసీకి కనెక్ట్ అవ్వడం అనేది ఈసీ చేసుకున్న అదృష్టం. సో అలాంటి టెక్నీషియన్ల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మీలో నిజంగా అలాంటి ప్యాషన్ ఉంటే, ఉపేంద్ర లాంటి ప్యాషన్ ఉంటే ఈసీ కనెక్ట్ అవ్వండి, మనం అద్భుతాలు క్రియేట్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఏదో 1-2 రోజుల ప్యాషన్తో ఉన్న వాళ్ళు నా దగ్గరికి రావద్దండి. ఊరికి ఎందుకు, మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. సో టోటల్గా ఈసీలో టోటల్గా ఉన్న చెత్తనంతా డిలీట్ చేస్తున్నాను, చాలా బలవంతంగా డిలీట్ చేస్తున్నాను. అందువల్లే ఈ స్పెషల్ వీడియోస్ వస్తున్నాయి, ఇంకా అగ్రెసివ్గా వస్తాయి వీడియోలు. నేనేం చేయబోతున్నాను, ఎలా ఉంటాయి ప్రాజెక్టులు, ఫర్దర్ ప్రాజెక్టులు ఏం చేయబోతున్నాం అనేది అన్ని అప్డేట్లు వస్తూ ఉంటాయి. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. మంచి చెప్తున్నా కదా, నా కసి మీరు చూస్తున్నారు. ఈసీలో స్టార్టింగ్ వీడియో నుంచి ఇప్పటి వరకు 8-9 సంవత్సరాలుగా నా కసి అలాగే ఉంది, కానీ కరెక్ట్ టెక్నీషియన్లు పడట్లేదు. సో ఆ టెక్నీషియన్ని టోటల్గా నేను కొద్దిగా ఓపిక చేసుకునేసి చెత్తను కూడా చాలా వరకు ట్రావెల్ చేసుకుంటూ వచ్చాను సంవత్సరాలుగా. మొత్తం ఉన్న చెత్తనంతా తీసేస్తున్నాను ఈసీలో, టోటల్గా క్లియర్ చేసేసి ఒక అద్భుతమైన టెక్నీషియన్లతో టీంతో రెడీ అయిపోతున్నాం. సో ప్రాజెక్టుల అనౌన్స్మెంట్లు కూడా ఉంటాయి, అన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ నా టార్గెట్ ఏంటంటే ఈసీలో చేసిన 4 ప్రాజెక్టులు, నేను ఆర్టిస్ట్గా చేసిన 4 ప్రాజెక్టులు రిలీజ్ కావాలి. ఆ రిలీజ్ ప్రాసెస్ అన్ని ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాం. నా టీం నాకు కావాల్సినంత సపోర్ట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఉపేంద్ర అల్టిమేట్ సపోర్ట్ ఇస్తున్నాడు. మీకు ఏం కావాలంటే చేద్దాం సార్, నేను అవసరమైతే మీ ఇంటికే సిస్టమ్స్ పంపించేసి నేను నా టెక్నీషియన్ పంపిస్తాను, మీరు వర్క్ స్టార్ట్ చేయండి, ఎవరి గురించి ఆలోచించద్దు, వర్క్లు కంప్లీట్ అయిపోవాలని చెప్పేసి దాన్ని ఇచ్చే సపోర్ట్ నిజంగా పెద్ద వాళ్ళు కూడా సపోర్ట్ దొరకదేమో, ఈసీకి ఆ సపోర్ట్ దొరుకుతుంది. ఆ సపోర్ట్ తీసుకొనేసి మనం మంచి ప్రాజెక్టులు చేద్దాం, అందరం డెవలప్ అవుదాం, అందరం హ్యాపీగా డెవలప్ అవుదాం, కానీ విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్లో, అర్థం చేసుకోండి. దాని తర్వాత రెండో మనిషి ఉన్నారు, తను తిరుపతిలో ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ పెట్టుకొనేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అన్నీ పెట్టుకున్నాడు. తను అన్నీ పెట్టుకొనేసి ఇంక్లూడింగ్ విఎఫ్ఎక్స్తో సహా, సీజీ వర్క్స్తో సహా అన్నీ ప్లాన్ చేసుకునేసి తన ప్రొఫెషన్లో తను ఉన్నారనమాట. సో ఈసీ కనెక్ట్ అయిపోయి, అన్నయ్య స్టూడియో మీది, మీకు ఈసీకి ఏం కావాలంటే చెప్పండి, నేను మీ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చేసి పెడతాను, నాకు ఏమీ లేదు, మీరు టైటిల్ ఒకటి ఇస్తే చాలు. మీరు 200 సినిమాలు అనౌన్స్మెంట్ చేశారు, మీరు ఖచ్చితంగా చేయగలరు,
మీరు మాత్రమే చేయగలరని చెప్పేసి ఫస్ట్ డే నేను అనౌన్స్మెంట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాతోనే ఉన్నారు. ఉపేంద్ర నాతో ఉన్నాడు, తను ఫనీ నాతోనే ఉన్నారు. వాళ్ళిద్దరు ఇచ్చే సపోర్టు నేను మాటల్లో చెప్పలేను. ఎప్పుడు మెసేజ్ చేసినా కూడా ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఉంటుంది. సినిమా ఇండస్ట్రీలో టాలెంట్గా ముఖ్యం కాదు, టైం సెన్స్. ఒకటి మనము బాధ్యతగా మనము ఒక మెసేజ్ పెట్టామంటే దానికి ఇమ్మీడియట్ రెస్పాండ్ అవ్వడం, చూసిన వెంటనే రెస్పాండ్ అవ్వడం, ఆ టైం సెన్స్ అనేది వీళ్ళిద్దరికీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నా మెంటాలిటీ సెట్ అవుతారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో డెవలప్ అవ్వాలంటే ఇలాంటి టీం కావాలి. ఎట్లా ఉండాలంటే వాళ్ళు, మా ఫనీ కూడా ఎలా ఉంటాడంటే, ఇండస్ట్రీలో ఏదో చేసేయాలన్నా మీ సపోర్ట్ ఉంటే ఎంతైనా చేయగలమని చెప్పేసి ఆ ప్యాషన్తో తను వెళ్తున్నారనమాట. అలాంటి టెక్నీషియన్లు నేను గ్యాదర్ చేస్తున్నాను. సో మీలో ఎంతో టాలెంట్ ఉంటుంది, ఎడిటింగ్ చేయగలరు, ఆర్టిస్టులుగా మీరు విపరీతమైన ప్యాషన్తో ఎప్పుడు పిలిచినా రాగలరు అనుకునే వాళ్ళను నేను ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్నాను. సో మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్కి సంబంధించి మీరు ఏ వర్క్ చేయగలరో చెప్పండి. ఎంతోమంది మనకు టైటిల్ డిజైనింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, పోస్టర్ డిజైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ నా కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి విత్ ఈజీ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్. పూర్తిగా జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఇవన్నీ ప్రాజెక్టులు అవుతూ ఉంటాయి. మీ దగ్గర ప్యాషన్ ఉంది, మిమ్మల్ని మీరు నిలబెట్టుకోవాలి, సినిమా ఇండస్ట్రీలోకి మంచి పేరు తెచ్చుకోవాలి అనుకుంటే ఈసీకి కనెక్ట్ అవ్వండి. ఏ ప్యాషన్ ఉన్నా కనెక్ట్ అవ్వండి. ఒక సపరేట్ టీంని రీసెట్ చేయబోతున్నాను. ఆ సపరేట్ టీం కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, అంటే నాకు బాగా నచ్చిన నా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఆ టీంలోకి తీసుకుంటున్నాను. అందులో వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఉంటారు. మా ఫనీ ఉంటాడు అండ్ దాని తర్వాత ఉపేంద్ర ఉంటారు. వీళ్ళని సపరేట్ టీమ్గా అనుకుంటున్నాను నేను. వీళ్ళందరినీ, ఇలాంటి ప్యాషన్తో ఉన్న వాళ్ళని, మిగిలిన చెత్తంతా మొత్తం డిలీట్ చేసేస్తున్నాను. ఎవరు నచ్చినా నచ్చకపోయినా ఏమనుకున్నా పర్లేదు, మొత్తం చెత్తనంతా డిలీట్ చేసి ఇలాంటి మెరికెల్ లాంటి టెక్నీషియన్లు తీసుకునేసి దీనమ్మ ఈసీలో చేసే ప్రాజెక్టులు వేరే లెవెల్లో ఉండాలనేది నా ప్లానింగ్. అవన్నీ జరుగుతూ ఉన్నాయి. మంచిగా ఫస్ట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈసీలో ప్రాజెక్టులు అల్టిమేట్గా కుదరాలంటే కథ ముఖ్యం. ఆ కథలు రెడీ చేసే ప్రాసెస్లో అన్నీ ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. లేట్ అవుతుంది అనుకోవద్దు. లేట్ అయినా కూడా ఒక మంచి ప్రాజెక్టులు, అంటే ఒక రేంజ్ ప్రాజెక్టులు మనం చేయాలనేది ప్లానింగ్. సో ఆ ప్లానింగ్లో భాగంగా మీకు కొంచెం వేడిగా నా నుంచి అప్డేట్లు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ప్రాజెక్టులు ఏమేమి చేయబోతున్నాం, ఏ ప్రాజెక్ట్కి మనం సిద్ధమవుతున్నాం అనేది కూడా. ఈవెన్ తల్వార్ సాయి ఉన్నాడు. తల్వార్ సాయి ఎలాంటి ప్యాషన్ ఉందంటే, తను తల్వార్ సాయి గురించి నేను స్పెషల్గా డిస్కస్ చేస్తాను. తను పూర్తిగా ఇప్పుడు ఏంటంటే స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నారు. దానికి రైటర్స్ అందరికీ నేను ఆల్రెడీ అనౌన్స్మెంట్లు ఇవ్వడం జరిగింది, 2 వీడియోలు ఇవ్వడం జరిగింది. సో దయచేసి ప్యాషన్తో ఉన్న రైటర్స్, మీ దగ్గర మంచి కథలు ఉంటే, సో అది క్రైమ్ కావచ్చు, అదే ఒక థ్రిల్లర్ ప్రాజెక్ట్ కావచ్చు, హర్రర్ ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కూడా మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే తల్వార్ సాయికి మీరు కనెక్ట్ అయిపోవచ్చు. నాకు మెసేజ్ చేయండి, నేను మీకు తల్వార్ సాయి కమ్యూనికేషన్ ఇస్తాను. హ్యాపీగా ప్లాన్ చేసుకోండి. సినిమా ఇండస్ట్రీ గురించి ఇలా ఈసీకి కనెక్ట్ అయ్యే ప్రతి ఫ్యామిలీ మెంబర్స్లో నాతో ప్యాషన్తో, అంటే నా మెంటాలిటీ నచ్చి, టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చి, ఈసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ నచ్చి నాతో ట్రావెల్ అయ్యే వాళ్ళు నిరభ్యంతరంగా నాకు మెసేజ్ చేయొచ్చు. 1-2 రోజుల ప్యాషన్తో ఉన్న వాళ్ళు నా దగ్గరికి రావద్దండి. మీకు టైం వేస్ట్, నాకు టైం వేస్ట్. అర్థమైపోతుంది, మీరు మాట్లాడే మాటల్లోనే అర్థమైపోతుంది. ఇడుస్తాం సార్, పొడుస్తాం సార్ అంటారు. అది ఒక రోజే, లేదంటే 2 రోజులే, తర్వాత గయ్యప్పు. ఇప్పుడు ఏదైనా కూడా నేను స్టోరీ ఒకటి బాగాలేదురా బాబు, ఇంకోటి చూద్దామని అనుకో, ఆడు గయ్యప్పు కనపడు, అంతే, అస్సాం అన్నమాట. అలాంటి ప్యాషన్ ఉన్న టెక్నీషియన్ మన చుట్టూ ఉన్నారు. దరిద్రం, ఏం చేస్తామని చెప్పు. సో అలాంటి 4 రోజుల ప్యాషన్తో వచ్చేవాళ్ళు రావద్దండి. ఎందుకు అనవసరంగా మీకు ఫ్యూచర్ వేస్ట్. ఇక్కడ ఫ్యూచర్ ఉంటుందని మీరు అనుకుంటారు. 4 రోజులు ప్యాషన్తో ఉండి నచ్చలేదా, చిచ్చి నా కథ నచ్చలేదంటారా అని చెప్పేసి మీరు ఈగో ప్రాబ్లం క్రియేట్ చేసుకుంటే ఎవడేం చేస్తాడు. కథ బాగలేకపోతే బాగలేదని అంటాం, మనకు సెట్ అవ్వకపోతే సెట్ అవ్వలేదని అంటాం. నేనైతే మొహమాటం లేకుండా చెప్పేస్తాను. సో 1-2 కథలు పంపిస్తారు, సైలెంట్ అనమాట. ఏం చేస్తాం దానికి. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ఏదైనా కూడా నచ్చేంత వరకు స్టోరీస్ పంపిస్తూ, సో ఈసీతో ట్రావెల్ అవుతూ ముందుకెళ్తూ, దాంట్లో ప్లస్లు మైనస్లు చెప్తాను. ఎందుకు నచ్చలేదో అని చెప్తాను. ఊరికి నచ్చలేదంటే సింపుల్గా నచ్చలేదని చెప్పడం కాదు, ఎందుకు నచ్చలేదు, ఎందుకు వర్కౌట్ కాదని చెప్పేసి క్లియర్గా ప్రతి రైటర్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. అది రీజన్ ఇచ్చినప్పుడు దాన్ని రీసెట్ చేసుకోవాలన్నా లేదా, సరిదిద్దుకోవాలన్నా లేదా, అలా ఉండరు. ఈగో ప్రాబ్లం ఉంటుంది, ఫటక్ మనీ ఈగో ప్రాబ్లం ఒకటి వచ్చేస్తాను అనమాట.
నా స్టోరీ బాగాలేదంటాడా. నీ స్టోరీ నువ్వు రాకపోతే ఎవడికి ముద్దు, నీకే బొక్కబడేది. అక్కడే కూర్చుంటావు, ఇంట్లో కూర్చుంటావు, ఎవడికి ముద్దు ఇక్కడ. నువ్వు పంపించే ప్రతి స్టోరీ సినిమాలు చేసేయాలని ఇక్కడ లేదు కదా, రైటర్స్గా చెప్పేది. సో ప్యాషన్ ఉంది, మీకు ఏదైనా సరే వర్క్ చేయాలనే ప్రాసెస్లో మీరు కంటిన్యూగా కమ్యూనికేషన్ ఉంటే ఏదైనా వర్క్ అవుతుంది. 1-2 స్టోరీస్ పంపించేసి సిసి సూర్య గారు ఏది నీ ఒప్పుకోవట్లేదని చెప్పేసి అనుకుంటే ఎవరేం చేయలేరు. ఆ మధ్య నేను 10,000 రూపాయల అనౌన్స్మెంట్ కూడా చేశాను. అన్నీ పక్కన పెట్టేసి ప్యూర్లీ జీరో బడ్జెట్ కాన్సెప్ట్లోనే సినిమాలు ఉంటాయి, కథలు తీసుకోవడం జరుగుతుంది. మీ కథ స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంటుంది, మీ నేమ్ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ అవుతుంది. మంచిగా ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ట్రావెల్ అవుదాం. ఉపేంద్ర, ఫనీ వీళ్ళిద్దరూ రీసెంట్ టైమ్స్లో నాకు బాగా నచ్చిన అద్భుతమైన టెక్నీషియన్స్. వాళ్ళు ఇచ్చే సపోర్ట్ ఈసీకి నేను కూడా చేయలేనేమో. ఈసీలో ఆర్టిస్టులు టెక్నీషియన్లకి అంతగా సపోర్ట్ అవుతున్నారు. సో థ్యాంక్ యూ ఉపేంద్ర అండ్ ఫనీ, మీరిద్దరూ నాకు దొరకడం అనేది నిజంగా ఒక బ్యాక్ బోన్ లాగా అనమాట. ఈసీకి ఒక బ్యాక్ బోన్ లాగా మీ సపోర్ట్ ఈసీకి తీసుకుంటూ మనందరం కలిసి డెవలప్ అవుదామని కోరుకుంటున్నాను. సో మంచి మంచి అప్డేట్లు వస్తాయి, మీరు ఊహించని అప్డేట్లు ఈసీలో వస్తూ ఉంటాయి. సో ఫాలో అవ్వండి, ఈ సినిమా ఫ్యామిలీలోకి ఎంటర్ అయిపోయి మీ సినిమా కెరియర్ని బిల్డ్ చేసుకోండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. నా పేరు వారణాసి సూర్య @ వారణాసి రాజమౌళి.